మన బార్ అసోసియేషన్లో జరుగుతున్న క్లాసుల్లో భాగంగా ఈరోజు మన బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు మన బార్ అసోసియేషన్కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందుండి నడిపించే కొంతమంది పెద్దల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి మన బార్ పూర్వోపాధ్యక్షులు శ్రీ జవహర్ అలీ గారు ఈరోజు క్లాస్ చెప్తున్నారు. ఈరోజు వారి పుట్టినరోజు కూడా కావటం, ఆ సందర్భంగా ఆయన సందేశం మనం వినటం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు కార్యక్రమాన్ని మన ప్రెసిడెంట్ శ్రీ ఏలూరు సుబ్రహ్మణ్యం గారు, మన పూర్వోపాధ్యక్షులు జవహర్ అలీ గారిని స్వాగతించి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ ఫ్రైడే అంటే మన బార్ అసోసియేషన్కి ఒక మినీ ఫెస్టివల్ కింద జరిగింది. మీ అందరూ కోఆపరేషన్ తోటి అందింది. ఈరోజు మ్యాటర్ కూడా మీ అందరికీ తెలుసు. ఎం జవహర్ అలీ గారు సీనియర్ అడ్వకేటు, నా డిగ్రీతో ఒరే అనుకునే ఫ్రెండ్ ఆడు నాకు. ఇవాళ ఆయన క్లాస్ చెప్తారు. ఆయన వేదిక అలంకరించవలసిందిగా, అంటే ఆయన అంటే నాకు ఇబ్బందిగా ఉంది, ఒరే అనేవాడు నేను. జవహర్ అలీని వేదిక అలంకరించుకోవాలి. వేళ పైన ఉండిపోండి, మీరు వేళ పైన ఉండిపోండి, ఇద్దరు లవర్స్ కదా. సభ్యులందరికీ ఈరోజు మన ఫ్రైడే మీటింగ్స్ అని కాకుండా ఈ జవహర్ అలీ గారి పుట్టినరోజు. జవహర్ అలీ అంటే మీకు కొంచెం మహమ్మద్ జవహర్ అలీని కాకుండా ఎండి అలీ తీసేస్తే మధ్యలో జవహర్ అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు అది బాలల దినోత్సవం. బాలుడు అయినట్టే లెక్క. మేమిద్దరు కూడా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. వీళ్ళ నాన్నగారు బాగా ఎంఎస్ పాషా గారని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ చేసి చదువు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కూడా చేశాడు ఆయన. ఈ ఫాదరు ఈ ఆలీ కంటే నన్ను చాలా అభిమానించేవాడు. అంటే నేను అంత మోడరేట్గా ఉండేవాడిని. నన్ను మణి అని పిలిచి రారా ఒరే అని పిలిచేవాడు ఆ ఫాదర్. నన్ను అరే రారా మణి అనేవాడు. భోజనం చేస్తున్నా ఏం చేస్తున్నా మదర్ కూడా నన్ను పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టేవారు. అలాగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా ఉండేవాడిని. ఇంకొక విషయం ఏంటంటే ఈయన సిస్టరే, ఓన్ సిస్టర్, ఆఖరి చెల్లె మన ఇజాజ్ వైఫ్ ఎస్కే మొహిద్దీన్ గారు కోడలు. అంత రిలేషన్ ఉంది. ముఖ్యంగా జవహర్ అలీ గురించి, ఈయన గురించి అంటే ఇందుకు అన్నీ అల్లపోతుంది. జవహర్ అలీ గారి గురించి 2 ముక్కలు చెప్తాను. స్టూడెంట్ లైఫ్లోనే డిగ్రీ చదువుతున్నప్పుడే కాలేజీలో హోరాహోరీ పోటీలో సెక్రటరీగా గెలిపించాను నేనే. అప్పుడు నేను ఎప్పుడు పోస్టులకు వచ్చి కూడా వెనకాతల నుండి ఏర్పాట్లు చేస్తుండేవాడిని. సెక్రటరీ అయ్యాడు. చాలా అసలు ఆ రోజుల్లో డిగ్రీ కాలేజీలో ఈ జవహర్ అలీ సెక్రటరీ అవ్వటం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే అపోజిషన్ పార్టీ అప్పుడు ఎస్ఆర్ఎంటీ వాళ్ళు తాలూకా నక్కవాడు. వాళ్ళు ఢీకొని మేము సెక్రటరీ చేసాము. సెక్రటరీ అయ్యాడు. తర్వాత డిగ్రీ అయిపోయాక బిఎల్లో హిందూ కాలేజీ గుంటూరులో బిఎల్ చేశాడు. ఏసీ కాలేజీలో గుంటూరు బిఎల్ చేశాడు. 82 ఆగస్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో మెంబర్గా ఎన్రోల్ అయ్యాడు. ఎన్రోల్ అయిన తర్వాత అప్పుడు చాలా ఫెమిలియర్ అడ్వకేట్ అహ్మద్ అలీ గారని మంచి బుల్ ఫైటర్ ఆయన దగ్గర జూనియర్ చేశాడు. తర్వాత ఏజీపీగా, ఏపీపీగా, ఇంకా మున్సిపాలిటీ ప్లేడర్గా
చెయ్యని పోస్ట్ లేకుండా తెలుగుదేశం వాళ్ళు మొత్తంతో వాడుకున్న ఏకైక లాయర్ ఈడే. ఇప్పుడున్న లాయర్ ఏదో పోస్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు 3 ఏళ్ళకి. అలా కాకుండా తెలుగుదేశం ఉన్నప్పుడల్లా పర్మనెంట్గా ఏదో ఒక పోస్ట్ వాళ్ళు బతిమాలు ఇచ్చేవారు. అంటే ఎందుకు ఇచ్చేవారు అంటే అంత వర్క్ అంత ఫైట్ చేయగలరు కాబట్టి, చేసేవాడు కాబట్టి. అలా కాకుండా అది పీపీ చేసాడు, మన పీపీ ఫాస్ట్ ట్రాక్ కూడా చేశాడు. ఇలా ఉండగా మన ఈ బార్ అసోసియేషన్ ఈసీ మెంబర్గా కూడా చేశాడు, జాయింట్ సెక్రటరీ చేశాడు, సెక్రటరీ చేశాడు, ప్రెసిడెంట్ చేశాడు. అంతా అయ్యాక అప్పుడు నేను చూసి ఇదేదో బాగానే ఉందరా అనుకున్నాను. నేను లెక్కను నా మంచి ఫ్రెండ్. అదే కాక మెయిన్ వీడు ఈయన ఈ హ్యాండిక్యాప్డ్ అసోసియేషన్ సొసైటీ ఒకటి ఉంది, సొసైటీ మా ఋషి సామూర్తి, దాంట్లో కూడా ప్రెసిడెంట్. అయితే ఈ మధ్యనే అవినీతి వ్యతిరేక సొసైటీకి కూడా ప్రెసిడెంట్ అయ్యాడు. ఇవన్నీ కాకుండా ముస్లిమ్స్ అడ్వకేట్ అసోసియేషన్ ఉంటుంది, మా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. అలాగా అంటే నాకు తెలిసిన కానీ ఏదో పోస్ట్ చేయాలని ఉంటాడు. ప్రజెంట్ ఎలా పోస్టులు చేస్తుంటాడు, ప్రతి పోస్ట్కి కూడా న్యాయం చేస్తూ ఉంటాడు, అటెండ్ అవుతుంటాడు. చేత భగవంతుడు జవహరాలికి నిండా 100 సంవత్సరాల ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఎలా ఉండాలండి. ఈ 2 చాలు. ఇంకా పిల్లలు కూడా వెల్ సెటిల్డ్. బాబు డాక్టర్, పాప యుఏ దుబాయ్ అబుదాబీలో పాప అల్లుడు ఉంటున్నారు, మనవాళ్ళతో ఉన్నాడు. చేత మన భారతదేశం తరఫున మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్లాస్ మొదలైన అందరికీ నమస్కారాలు. వీడి ఒరే అనాలా గారు అనాలో తెలియదు, కానీ మేమిద్దరం కూడా ఒరే ఫ్రెండ్స్. వాడు చెప్పినట్లుగా చాలా విషయాలు చెప్పాడు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా ఏంటంటే నేను ఇక్కడ లెక్చర్ ఇవ్వడానికో క్లాస్ చెప్పడానికో అయితే రాలేదు. నేను కేవలం మన న్యాయవాద మిత్రులందరినీ, ప్రత్యేకించి జూనియర్లందరినీ సంబోధించి వారికి కొన్ని విషయాలు చెప్పాలి, మోరల్ ఎథిక్స్ తెలియాలి. అసలు అడ్వకేసీ ఈ ప్రాక్టీస్లోకి వచ్చిన వాళ్ళు మనం ఎలా ఉండాలన్న విషయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పేపర్లు ఇచ్చేయించుకుని పేపర్లు ఇచ్చేయండి అది. ఎందుకంటే నేను ఏదైతే నా భావం ఏం చెప్పాలనుకున్నానో అవి ఆల్రెడీ నేను ఆల్రెడీ ప్రింట్ చేయించేసాను. ఓపెన్ చేయడం ఏమీ లేదు, ఓపెన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని విషయాలు, అందులో విషయాలన్నీ చెప్పడం, ఒక క్లాస్ చెప్పడం, బోర్ కొట్టించడం అలా నాకు ఇష్టం లేదు. నేను చాలా బ్రీఫ్గా, క్లుప్తంగా మీతో ఇంటరాక్ట్ అవుతాను అంతే. అలా అనుకోండి. వాడు చాలా విషయాలు చెప్పాడు, చాలా గొప్పగా చెప్పాడు, కానీ నేనేం ఐశ్వర్యవంతుడిని కాదు, నేను డబ్బున్నోడిని మాత్రం కాదు. వాడు మిగిలిన చెప్పినవన్నీ కరెక్టే, కానీ డబ్బున్నోడు అన్న విషయంలో మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను కాదు. ఈ ప్రొఫెషన్లోకి వచ్చేటప్పుడు నాకు కోట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, నా టేబుల్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, నా కుర్చీకి డబ్బులు లేవు.
ఆ స్థితిలోనే నేను ప్రాక్టీస్లోకి వచ్చాను. రోజుకి 25 రూపాయలు 30 రూపాయలు సంపాదించేవాడు. వీడు నేను కలిసి ఆ రోజుల్లో ఎప్పుడు బిట్లు ఉండేవి, చిన్న చిన్న ఎస్టీసీ బెయిల్స్ ఉండేవి. ఆ బెయిల్స్ చేసుకుంటూ వీడు నేను బాల్యయోగి మేము అందరం ఇప్పుడు చూస్తున్నారు కదా, నోటరీల కోసం తిరుగుతున్నారు. ఆ రోజుల్లో నోటరీ సిస్టమ్ కాకుండా మేజిస్ట్రేట్ల దగ్గర ఎప్పుడు బిట్లు ఉండేవి. మాకు ఆ ఛాన్స్ ఉండేది. ఆ జూనియర్లుగా అవి చేసుకుని సాయంత్రం అయ్యేటప్పటికి మాకు వచ్చే డబ్బులు 25 వచ్చిందా, 50 రూపాయలు వచ్చినాయా, 70 రూపాయలు వచ్చినాయా అని లెక్కలు వేసుకునేవాడు. అది మా సంపాదన. అలాగే మనం ప్రొఫెషన్లో మేము వచ్చాం. దేవుడి దయ వల్ల ఈ ప్రొఫెషన్లో నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. వీడు నేను కలిసి అసలు జబల్పూర్లో లా చేయాలి. వీడు జబల్పూర్లో అప్లై చేశాడు సీట్ కోసం, నా కోసం వీడి కోసం. ఎందుకంటే ఇద్దరం కలిసి ఫిష్ బిజినెస్ చేసేవాళ్ళం వైజాగ్లో. వాడేమో అప్లికేషన్స్ పెట్టేసి రెడీ చేసి మా నాన్నగారి దగ్గర వచ్చి వీడు నేను వెళ్ళిపోతాం, జబల్పూర్లో జాయిన్ అయిపోతాం, ఎంఏ ఎల్ఎల్బి ఆ రోజుల్లో. అంటే పాపం వీడు నాకు హిందీ వచ్చు కదా, పర్లేదురా ఇద్దరం మేనేజ్ అయిపోదాం అని ధైర్యంగా అప్లికేషన్ అది రెడీ చేసుకున్నాడు. కానీ మా నాన్న వెళ్ళనివ్వలేదు. నువ్వు అంత దూరం వెళ్తే ఎలాగరా, మేము ఎవరైనా చచ్చిపోతే మా డెడ్ బాడీ చూడటానికి రావాలంటే 2 రోజులు 3 రోజులు పడుతుంది, మీకు అంత దూరం వెళ్ళడానికి వీలు లేదు అని సెంటిమెంట్ చెప్పడంతో నేను డ్రాప్ అయిపోయాను. వీడు ఒక్కడే బాధగా వెళ్ళిపోయాడు, చాలా బాధపడి వెళ్ళాడు. వీడు చాలా డిసప్పాయింట్ చేశాను. అప్పుడు వెళ్ళాడు జబల్పూర్లో. నేనైతే ఎంఏ ఎల్ఎల్బి చేశాడు. ఎంఏ ఎల్ఎల్బి 2 కలిపి ఉండేది జబల్పూర్లో, 2 చేయగలిగాడు. నేనైతే బిఎల్ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో నైట్ కాలేజీలో సీట్ వచ్చింది. ఆ తర్వాత ఎవరు రెట్ వేశారు. వెంటనే నేను గుంటూరు ఏసీ కాలేజ్కి వెళ్ళి గుంటూరు ఏసీ కాలేజ్లో చదివాను. మేము చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులం, చాలా క్లోజ్గా ఉంటాం. కానీ సిద్ధాంతపరంగా నాకు వీడికి విభేదాలు. ఎందుకంటే ఒకటే ఎగ్జాంపుల్, మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నా, ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా, ప్రొఫెషన్లో వచ్చిన తర్వాత ఇద్దరం మేము బద్ధశత్రువులు అయిపోయాం. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన పార్టీ వీడిని సరిగ్గా ఈడి దగ్గరికి వీడికి వచ్చిన కేసులు నా దగ్గరికి రావడంతో ఇద్దరం కూడా ప్రొఫెషనల్గా బద్ధశత్రువులు. దాంట్లో తేడా లేదు, అంతే కదా. ఇప్పటికి కూడా అంతే. ఇప్పుడు తర్వాత ఎన్నికల్లో కూడా నాకు వీడు క్లోజ్ ఫ్రెండ్ అయినా వీడిని సపోర్ట్ చేయలేదు. నేను ఓపెన్గానే చెప్తాను, ఓపెన్గానే చేయనురా నన్ను చేయలేదు. అది నా సిద్ధాంతం. అయినా వీడు మాత్రం నన్ను బాగా కలుపుకుంటూ మంచి ఫ్రెండ్లీగానే ఉంటాడు. నా ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర నన్ను తిడుతుంటాడు. సరే ఏదాడు ఎన్ని అనుకున్నా సరే నా పాలసీ నాది. ఏదేమైనా ఇవాళ మీ దగ్గర మాట్లాడే అవకాశం అంటే చెప్తున్నాను కదా, ఒక లెక్చర్గా చెప్పడం, ఒక క్లాస్ చెప్పడం అది కాదు. ముందుగా అధ్యక్షుడిని అభినందించాలి. ఎందుకంటే ప్రతి శుక్రవారం ఫ్రైడే క్లాసులు నిర్వహించడం, తద్వారా మనలో ఉన్నటువంటి మేధావుల చేత వాళ్ళకున్న నాలెడ్జ్ని పంచడానికి అవకాశం ఇచ్చినట్టుగా క్లాసులు చెప్పడం, అది వినడం, ఇవన్నీ జరుగుతుండడం. ఏదైతే సిస్టమ్ ఉందో ఇది ఏనాడో నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు చేసేవాళ్ళం. తర్వాత అది కనుమరుగైంది. తర్వాత ఈ రోజున సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, అంటే విశ్వేశ్వరరావు గారి సమయంలో కూడా జరిగాయి. ఇప్పుడు రెగ్యులర్గా సుబ్రహ్మణ్యం ఈ క్లాసులు కండక్ట్ చేస్తున్నాడు. చాలా సంతోషం. అందరూ వచ్చి చెప్తున్నారు, చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. జూనియర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సబ్జెక్టులన్నీ చెప్తున్నారు. సబ్జెక్టులు అందరూ చెప్పగలుగుతారు, చెప్తారు. కానీ నాకున్న అనుభవాన్ని బట్టి సబ్జెక్టు చెప్పడం కాదు, అసలు ముందుగా ఈ వృత్తి ఏమిటి, ఏం చేయాలి, మనం ఎలా చేయాలి. ఇందులో ఉన్న చాలామంది జూనియర్ కుర్రోళ్ళు రానట్టు ఉన్నారు పాపం. అంత సీనియర్లే కనబడుతున్నారు నాకు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఎంపవర్మెంట్ కదా, ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లాగా బాగా కండక్ట్ చేస్తున్నందుకు నేను ముందుగా మీ అందరి తరఫున నా మిత్రుడికేమో అభినందనలు తెలియజేస్తున్నాను. కీప్ ఇట్ అప్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా ఏ వేదిక మీదైనా చెప్పేది ఏంటంటే, ఈ న్యాయవాద వృత్తి, ఈ వృత్తిని మనం ఎంచుకున్న తర్వాత దీన్ని మనం ప్రేమించాలి, ఈ వృత్తిలోనే జీవించాలి, ఈ వృత్తితోటే
మరణించాలి. అంటే సచ్చేదాకా కూడా, చనిపోయేదాకా కూడా న్యాయవాదులుగానే పుట్టాం, న్యాయవాదులుగానే బతుకుదాం, న్యాయవాదులుగానే చచ్చిపోదాం. ఎందుకంటే మనకు చాలా గురుతరమైనటువంటి బాధ్యత మన మీద సమాజం పెట్టింది. న్యాయవాద వృత్తి అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే మనం డాక్టర్ల కంటే చాలా గొప్పవాళ్ళం. మానసికంగా ఎన్నో బాధలు పడి ఎన్నో సమస్యలతో వచ్చే వాళ్ళని ఊరట ఇచ్చే శక్తి మనకే ఉంది. మనం వాళ్ళు రకరకాల అనారోగ్యాలకు గురైపోతున్నటువంటి వాళ్ళు కూడా మానసిక ఇబ్బందులతో, మానసిక సమస్యలతో వస్తే మనం న్యాయవాదులుగా వాళ్ళకి ఊరటిస్తాం, ధైర్యం ఇస్తాం, వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మన దగ్గర కలిసి మాట్లాడిన తర్వాత మన మాటల వల్ల మనలో ఉన్న నీతి నిజాయితీగా మనం చేసే విషయాల పట్ల వాళ్ళు ఎంతో చక్కటి సంతృప్తి చెందుతారు. అది ఇవ్వగలిగే శక్తి సమాజంలో మనకే ఉంది. అందుకనే మనల్ని సోషల్ ఇంజనీర్స్ అంటారు. కాబట్టి న్యాయవాదులకు ఉన్నటువంటి బాధ్యతల్లో చాలా ప్రధానమైనది ఏంటంటే నిజాయితీ. మనకి నిజాయితీ ఉండాలి. మనం మన క్లయింట్ల పట్ల నిజాయితీగా ఉండాలి, కోర్టు పట్ల నిజాయితీగా ఉండాలి, మన అదర్ సైడ్ అడ్వకేట్ పట్ల నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ కోల్పోకుండా ప్రాక్టీస్ చేయగలగడం అన్నది చాలా కష్టమైన విషయం. ఈనాటి మారుతున్న తరంలో నిజాయితీ బాగా లోపిస్తుంది. ఆ లోపం రాకుండా కాపాడుకోవాలి. ఈ విషయంలో నేను చెప్పాలంటే నాకున్న అనుభవంలో దేశంలో సుమారు 7, 8, 10 రాష్ట్రాల్లో దాకా, నార్త్లో సౌత్లో అన్ని రాష్ట్రాల్లో నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ వెళ్ళి చేసి ఉన్నాను కేసులు. అన్ని రకాల కోర్టులు చూశాను. బాంబే కోర్టు చూశాను, ఢిల్లీ కోర్టు చూశాను, ఒరిస్సా కటక్ కోర్టులు చూశాను, కర్ణాటక కోర్టులు చూశాను. చాలా కోర్టులు, స్టేట్లో చాలా కోర్టులు, ఇండియాలో చాలా కోర్టులు చూశాను. కానీ మన ఏపీ స్టేట్లో ఉన్న కోర్టుల వ్యవహారం కానీ దానికి మనం చాలా గర్వపడాలి. సౌత్ ఇండియాలో మనం ప్రాక్టీస్ చేస్తున్న విధానం కానీ, మన కోర్టులు కానీ, మన ప్రొసీజర్స్ కానీ అవన్నీ చూసి మనం చాలా గర్వపడాలి. ఇంకా ఎక్కువ గర్వపడాల్సింది ఏంటంటే చాలా బార్లు కూడా తిరిగాను. మీకు తెలుసు, నేను బార్ కౌన్సిల్లో కూడా కంటెస్ట్ చేశాను కాబట్టి చాలా బార్లు కూడా తిరిగాను. మన కాకినాడ బార్కు చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. మనకి ఇక్కడ ఒక గౌరవం, సీనియర్ల గౌరవం, సీనియర్లు జూనియర్లు ఒక పద్ధతి, ఇవన్నీ ఒక కాకినాడ బార్లోనే మనం చూడగలుగుతాం. అందుకు మనందరం కూడా కాకినాడ బార్ మెంబర్లుగా మనం తప్పకుండా గర్వించాలి. ఎందుకంటే చాలా విషయాల్లో మనం ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం ఏంటంటే కాకినాడ బార్ సభ్యులు, మెంబర్లు, అడ్వకేట్స్ అంటే ఒక ప్రత్యేకమైన స్థానం రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఉంది. అలా తెచ్చుకున్న కారణం ఏంటంటే సీనియర్ జూనియర్ అన్నటువంటి ఏదైతే సంబంధం ఉందో అది చాలా గౌరవప్రదంగా ఈ బార్ కాపాడుకుంటూ పోతుంది. మేము ప్రాక్టీస్లోకి వచ్చినప్పటి నుంచి కూడా సీనియర్ని ఎలా గౌరవించాలి అన్నది మేము నేర్చుకున్నాం. మా సీనియర్లు చూసి నేర్చుకున్నాం. మా జూనియర్లకు కూడా అదే నేర్పుతున్నాం. అదేమిటంటే ఇక్కడ ఈ కాకినాడ బార్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ జూనియర్కైనా ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏమి అనుమానం వచ్చినా వాటిని వెంటనే నివృత్తి చేసే నైజం మన బార్లో సీనియర్లందరికీ ఉంటుంది. అలాగే మేము జూనియర్లుగా ఉన్నప్పుడు సీనియర్లు మాకు తెల్లవారుజామున 4 గంటలకి, 5 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకు కూడా మాకు అపాయింట్మెంట్లు ఇచ్చి స్టేట్మెంట్ డిక్టేట్ చేసి వర్క్ నేర్పేవారు. నా సీనియర్ దగ్గరే కాదు, వేరే సీనియర్ల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి పొద్దున్న వచ్చి రండి, నేను డిక్టేట్ చేస్తాను, రాసుకో అని చెప్పే సంస్కృతి ఈ భారత స్టేషన్లో ఉంది. మరి వేరే భారత స్టేషన్లో అంత చక్కటి వాతావరణం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే కాకినాడ బార్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే సీనియర్ జూనియర్ రిలేషన్షిప్లో ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా చూస్తున్నాం. ఎందుకంటే అసలు సీనియర్ లేకుండానే అడ్వకేట్లు బార్లో ఎన్రోల్ అయిపోతున్నారు. అసలు సీనియర్లు అంటే తెలీదు.
వాడు పుట్టడమే జూనియర్గా పుడుతున్నాడు, ఇండిపెండెంట్ అడ్వకేట్గా పుడుతున్నాడు. వాడు వాళ్ళ పుట్టడమే కాకుండా వాడు జూనియర్స్తో పుడుతున్నాడు. బార్లో ఎన్రోల్ అవ్వడమే వాడు 2-3 జూనియర్తో వచ్చి ఎన్రోల్ అవుతున్నాడు. అది పరిస్థితి. అలాంటప్పుడు మన పద్ధతులు, విధానాలు, ఒక పద్ధతి, సంస్కారం, ఒక సంస్కృతి, అసలు బార్ యొక్క సిస్టమ్, అడ్వకేసీ, వీటి మీద వీడికి అవగాహన ఎవరు చెప్తారు? ఇప్పుడు సీనియర్ దగ్గర ఒక జూనియర్గా జాయిన్ అయితే ఆ సీనియర్ దగ్గర చూస్తూ వర్క్ ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఎప్పుడు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి అనే విషయాలన్నీ సీనియర్లు చెప్తారు. ఆ సీనియర్ ఆఫీస్ ద్వారా ఒక జూనియర్గా జాయిన్ అయిన వాడు అవన్నీ నేర్చుకుంటాడు. రేపు పొద్దున్న వాడికి వచ్చే జూనియర్లందరికీ చెప్పగలుగుతాడు. కానీ ఆ సంస్కృతి, ఆ సంస్కారం మారిపోయి రావడం పుట్టడమే జూనియర్లుగా పుడుతున్నారు, విత్ జూనియర్స్ పుడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు. ఎంత తెలియదంటే ఎంత దౌర్భాగ్యం అంటే వాళ్ళు రావడమే అసలు కోర్టు వేసుకుని కోర్టుకు రావడం అంటే కేవలం సెటిల్మెంట్ల మీద బతికేయచ్చు అన్నటువంటి ఒక నైజం వచ్చేసింది చాలామందిలో, తెలియడం లేదు. వాళ్ళు ప్రాక్టీస్లోకి రావడమే జూనియర్ 2-3 ఏళ్ళలో వాడు ప్రాక్టీస్ కోర్టు వేయంగానే ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి బేరం చేస్తున్నాడు. సార్, మీకు ఇంత డబ్బు ఇచ్చేస్తాం, మీరు సెటిల్ చేస్తారా, మీరు ఎలా చేసేస్తారా అని మాట్లాడే స్థాయికి జూనియర్లు వెళ్ళిపోతున్నారంటే మన ప్రొఫెషన్ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. మన క్లయింట్ మనల్ని నమ్మి వస్తున్నాడు, వాడితో మనం నిజాయితీగా ఉండాలి. ఆ నమ్మి వచ్చిన క్లయింట్కి పూర్తిగా మన మీద విశ్వాసం ఉంచి వచ్చిన క్లయింట్కి పూర్తిగా న్యాయం చేయాలి. ఏ విధంగా కానీ మీరు చాలామంది గమనిస్తుంటారు కదా, ఈ మధ్యన బాగా అలవాటైపోయింది. చాలామంది జూనియర్లు వచ్చి వాళ్ళకి తెలియడం లేదు అసలు కేసు జరిగేది ఏంటి, జరగబోయేది ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఏం స్టెప్స్ తీసుకోవాలి, వాడి పార్టీకి వాడు న్యాయం ఎలా చేయాలన్నది కాకుండా అదర్ సైడ్ ప్లేయర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి బేరం పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఇంటిగ్రిటీ, ఒక క్యారెక్టర్ లేదు, గుణం లేకుండా ప్రొఫెషన్లో కేసు చేసేద్దామన్నట్టు ఒక ఆలోచనలో చాలామంది అడ్వకేట్స్ ఉంటున్నారు. అది చాలా ప్రమాదం. అలాంటి వాతావరణం, అలాంటి విధానం, అలాంటి విషయాలు ఈ బార్లో ఉండకూడదు. మనం న్యాయవాదులుగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మన పార్టీకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది మీరు చూస్తున్నారేమో, పార్టీలు చాలా రకాలుగా, కక్షిదారులు చాలా రకాలుగా అపవాదులు వేస్తారు. వాడు గెలిస్తే నా ప్లేయర్ దేవుడు అంటాడు, నా ప్లేయర్ వల్లే గెలిచాను, మీరు దేవుళ్ళు అంటారు, మా వాళ్ళందరినీ కాపాడారు, మీ వల్లే మా కుటుంబం నిలబడింది అని మన పొగుడుతాడు. వాడు ఓడిపోయాడు అనుకోండి, ఓడిపోతే వాడే కొత్త ప్లేయర్ దగ్గరికి వెళ్ళి మా ప్లేయర్ అవతల ప్లేయర్తో కలిసిపోయాడండి అంటాడు. అప్పటికి కాకపోతే జడ్జి గారిని కొనేసాడండి అంటాడు, మేము కొనలేకపోయామంటే ఆయన కొనేసాడండి అంటాడు. ఇలాంటి విషయాలతో మన దగ్గర కట్టలు వస్తుంటాయి. చాలామంది రికార్డులు పట్టుకొచ్చేస్తుంటారు. కారణం ఏం చెప్తారంటే, మేము పెట్టుకున్న అడ్వకేట్ కలిసిపోయాడండి, వాళ్ళతో చేతులు కలిపేశాడండి, లేదంటే అక్కడ జడ్జిని మేనేజ్ చేసేస్తున్నాడండి. ఇలాంటి ఎలిగేషన్స్తో వస్తారు. మనం ఖచ్చితంగా వాటిని కండెమ్ చేయాలి. ఎట్టి పరిస్థితులను మన కీపప్ చేయాల్సిన ప్రొఫెషన్ వృత్తిపరంగా ఆ రకమైనటువంటి ఆరోపణలతో ఎవరైనా వస్తే ముందు గెట్అవుట్ అనాలి. అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం ఎవరిని అలాగా తప్పుడు ఆరోపణలు, తెలిసి తెలియని, ఓడిపోతే ఒక ఆరోపణ, గెలిస్తే ఒక విషయం, ఈ రకంగా జనరల్గా ఆలోచనలు అలా ఉంటున్నాయి చాలామంది. కాబట్టి వాటిని మనం నిరుత్సాహపరచాలి, మనం కరెక్ట్గా ఉండాలి. ఇక నేను చెప్పదలుచుకున్న విషయాలన్నీ కూడా మీకు ఆ 3 పేజెస్లో మీకు ఇచ్చాను. మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోవచ్చు. అందులో మోరల్ ఎథిక్స్ గురించి, నైతిక విలువలు అన్నవి మనిషికి జీవితంలో చాలా ముఖ్యం. అది ఒక న్యాయవాద వృత్తిలోనే కాదు, ఎక్కడైనా సరే సమాజంలో మనం నైతిక విలువలను కాపాడుకోగలిగినప్పుడే
సమాజం బాగుపడుతుంది, సమాజం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. అది మనం ఆలోచించుకొని నైతిక విలువలను కాపాడే ప్రయత్నం చేయాలి. ఈ నైతిక విలువలు అన్నవి మన ప్రొఫెషన్కి చాలా అవసరం. అంటే ఉదాహరణకి మన నిజాయితీ అంటే, మేము జూనియర్లుగా ఉండగా అడ్డాల నరసింహమూర్తి గారు ఒకసారి మా అడ్వకేట్లు జడ్జెస్గా సెలెక్ట్ అయితే ఒక స్పీచ్ ఇచ్చారు. ఎప్పుడో సుమారు 47 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. నరసింహమూర్తి గారు అన్నారు, అడ్వకేట్ అన్నవాడు అకౌంటబిలిటీ ఉండాలి, అకౌంట్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, పార్టీ అకౌంట్ ఆన్సరబుల్గా ఉండాలి, పార్టీకి ఆన్సరబుల్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, కరప్షన్ ఉండకూడదు అన్నారు ఆయన. నాకప్పుడు కరప్షన్ అన్నది న్యాయవాదులకి ఎంతవరకు వర్తిస్తుంది? అసలు ఆ మాట కేవలం ఉద్యోగాలు చేసేవాళ్ళకి కదా, యాంటీ కరప్షన్ ఇవన్నీ కూడా వాళ్ళకి కదా. న్యాయవాదులకి ఎలా ఉంటుంది అంటే, మాకు అప్పుడున్న నాలెడ్జ్లో మాకు అదేంటో తెలియలేదు. తర్వాత తెలిసింది. తర్వాత మనం ఎంత నిజాయితీగా మనం ఉండగలుగుతామో అప్పుడే మన పార్టీ మనల్ని నమ్ముతాడు. వాడిని ఆన్సర్ చేయాలి, వాడి డబ్బులకి మనం లెక్క చెప్పాలి ఖచ్చితంగా. ఏ రకంగానూ మనం వాడికి ద్రోహం చేస్తున్నాం అన్నటువంటి పరిస్థితి తీసుకురాకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం నిజాయితీగా, నీతిగా ఖచ్చితంగా ఉండాలి. ఇక కేవలం కేసులు గ్యాదర్ చేసుకోవడం, ఎన్ని కేసులు తెచ్చుకుంటాం, ఎన్ని కేసులు తెచ్చుకోగలం, ఏం చేయగలం అన్న ఆలోచన కంటే కూడా వాటిని ఎంతవరకు నిలబెట్టుకోగలం అన్నది బాగా ఆలోచించాలి. వర్క్ గ్యాదర్ చేసుకోవడం కష్టమైన పని కాదు, కానీ ఆ వర్క్ని సస్టైన్ చేసుకోవడం గొప్ప విషయం. లాంగ్ రన్లో న్యాయవాదిగా సక్సెస్ అవ్వాలంటే సస్టైన్ చేసుకునే శక్తి మనకు ఉండాలి. అంటే మన మీద వాళ్ళకి నమ్మకం కలగాలి. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా మన పార్టీలు మళ్ళీ మన దగ్గరికే రాగలగాలి. మనం చేసిన పనికి మనం వాళ్ళు సాటిస్ఫై అయ్యి మనతోటే మన దగ్గరికి రాగలగాలి. అలాంటి ట్రస్ట్ని మనం క్రియేట్ చేసే స్తోమత, స్థాయి మనకి తప్పకుండా ఉండాలి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అండర్ సేల్ చేయకూడదు. పోటీతత్వంలో పోటీపడి ఒక కేసు చేయడానికి అండర్ సేల్ చేయకూడదు. అంటే ఎంతకైనా సరే చేసేస్తే ముందు కేసు నాకు వస్తే చాలు అనుకుని ఎంతకైనా సరే చేసేయడానికి సిద్ధపడిపోవడం, అలాంటి పనులు చేయకుండా మనం ఒక డీసెన్సీ, డెకోరం మెయింటైన్ చేయాలి. ఇక్కడ డీసెన్సీ, డెకోరం విషయంలోకి వస్తే ఖచ్చితంగా మీ అందరికీ నేను చెప్పాలి, ప్రత్యేకించి జూనియర్ అడ్వకేట్ని చెప్పాలి. డ్రెస్ కోడ్ అన్నది మనకుంది, మనకు ఒక ప్రత్యేకత ఉంది. మనకు ఉన్నటువంటి డ్రెస్ కోడ్ ప్రత్యేకతని మనం కాపాడుకుంటూ ఉండాలి. అది ఎంతవరకు కాపాడాలి? కోర్ట్ హాల్లో కానీ ఎప్పుడు కూడా ఏ అడ్వకేట్ అయినా సరే యూనిఫామ్ లేకుండా వెళ్ళకూడదు. యూనిఫామ్, ఇప్పుడు నాకు 42 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను యూనిఫామ్ లేకుండా ఇప్పుడు కోర్టులోకి వెళ్ళలేదు. అలాగే సుబ్రహ్మణ్యం కూడా వెళ్ళదు. ఎందుకంటే అది మీరు జూనియర్ కాబట్టి మనం నేర్పింది అదే. కాబట్టి ఏంటంటే ఆ డ్రెస్ కోడ్ విషయంలో ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వైట్ అండ్ వైట్ లేకపోతే మనకి వేరే డ్రెస్సు కోడ్లో ఇచ్చారు కాబట్టి ఏమంటారు దాన్ని, బారిస్టర్ ప్యాంటు అవి వేసుకుని ప్రత్యేకంగా, ఎందుకంటే మన బార్కి ఒక ప్రత్యేకత ఉంది. కాకినాడ బార్లో మన డ్రెస్ కోడ్ చాలా బాగా మెయింటైన్ చేస్తాం. రామచంద్రపురం లాగానో ప్రతిపాడు లాగానో వేరే బార్లతో కంపేర్ చేస్తే మన కాకినాడ బార్ చాలా బాగా మెయింటైన్ చేస్తాం. అయినప్పటికీ కూడా చాలామంది జూనియర్లు ఈ మధ్యకాలంలో టీ షర్ట్లతో, జీన్ ప్యాంట్స్తో, డ్రెస్ కోడ్ లేకుండా ఇండీసెంట్గా కోర్టుల్లోకి వేస్తున్నారు. దానివల్ల దాని రిఫ్లెక్షన్ వాళ్ళు అనుకుంటున్నారు ఎవరి మీద పడుతుంది? దాని రిఫ్లెక్షన్ సొసైటీ మీద పడుతుంది. మనం ఏదైతే వృత్తిని నమ్ముకొని మనం బ్రతుకుతున్నామో ఆ వృత్తి చులకనైపోతుంది. దాన్ని చులకనగా చూడడం మొదలు పెడతారు పబ్లిక్లో మనం చులకనైపోతాం. మనం దీన్ని కాపాడుకోవాలి. ఈ వృత్తి యొక్క గౌరవాన్ని మనం, స్టేటస్ని, స్టాండర్డ్ని, డెకోరంని, డీసెన్స్ని
అన్నిటినీ కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఏదైనా తప్పని పరిస్థితుల్లో రావడం వేరు, కావాలని చాలా చాలా క్యాజువల్గా చాలా సరదాగా కోర్టుకు వస్తున్నట్టుగా యూనిఫామ్లు వేసుకుని బట్టలు ఇష్టం వచ్చినట్టు బట్టలు తొడుక్కొని వచ్చి కోర్టు డీసెన్సీని దెబ్బతీసే ప్రయత్నం చేయకూడదు. అలాగే జరుగుతున్నప్పుడు నేను సీనియర్లందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, ఇక్కడ ఏమీ మొహమాటం వద్దు. ఎవడైనా తప్పు చేస్తుంటే, డ్రెస్ కోడ్ ఫాలో అవ్వకుండా బిహేవ్ చేస్తుంటే, ఏదైనా తప్పు జరుగుతుంటే వెంటనే చెప్పాల్సిన బాధ్యత సీనియర్ల మీద ఉంది. ఆ సీనియర్లందరూ కూడా ఇదివరలో అంటే కాకినాడకు సంబంధించి సాంప్రదాయం ఉంది. సీనియర్లు జూనియర్లకు చెప్పే సాంప్రదాయం ఉంది, జూనియర్లు వినే సాంప్రదాయం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో వినడం లేదనే అపవాదు కూడా వస్తుంది, కానీ నేను ఒప్పుకోను. ఎందుకంటే మనం చెప్పే రీతిలో చెప్తే వాళ్ళు మన పిల్లలే, మన జూనియర్లే, ఎందుకు వినరు? వాళ్ళకి చెప్పాలి, నచ్చజెప్పాలి. మనం ఎలాగైతే క్లయింట్లకి నచ్చజెప్పగలుగుతామో అలాగే జూనియర్లకు కూడా నచ్చజెప్పాలి. జూనియర్లందరూ కూడా డ్రెస్ కోడ్ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి. ఈ ప్రాక్టీస్ని సీరియస్గా తీసుకోండి. దీన్ని అమలు చేయడానికి కావలసిన అన్ని విషయాల్లో కూడా చాలా సీరియస్నెస్ పాటించండి. సిల్లీగా సరదాగా కోటేసామనే కాదు, ఖచ్చితంగా మీరు యూనిఫామ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. చాలామంది దగ్గర నుంచి నేను మోరల్ ఎథిక్స్ చెప్తున్నాను, క్లాస్ చెప్తున్నాను అన్నప్పటి నుంచి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలామంది వచ్చి నాకు కంప్లైంట్లు చేస్తున్నారు. అరే సార్ మీరు ఈ విషయం చెప్పండి, ఆ విషయం చెప్పండి, ఈ విషయం చెప్పండి. నేను అలాగా చెప్తానని తెలుసు, నేను మాట్లాడితేనే వివాదంతో మాట్లాడతానని కూడా తెలుసు. కానీ నాకు తప్పదు, నేను చెప్పాలి. ఎందుకంటే చెప్పకుండా తత్వం కాదు నాది. తప్పు జరుగుతుంటే కోర్టు హాల్లో జడ్జిలు తప్పు చేస్తున్నా, లేకపోతే ఎవరు తప్పు చేస్తున్నా సరే నిలబడి విషయాన్ని నేను ఖండించి వాళ్ళకి అసలు విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. తర్వాత నాకు బెయిల్ ఉంది, నాకు ఇది ఫేవర్ చేయరేమో, ఈ జడ్జి ఏమో కోప్పడతాడేమో, అఫెండ్ అవుతాడేమో, డోంట్ కేర్. ఏదైనా సరే నిజం చెప్పాలన్నప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇక్కడ మీకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, డ్రెస్ కోడ్ విషయంలో చాలామంది ఆడపిల్లల యూనిఫామ్ డ్రెస్సుల గురించి చాలామంది కంప్లైంట్ చేశారు. ఆడపిల్లలు ఈ మధ్యకాలంలో డ్రెస్ కోడ్ ఒత్తిగా పాటించడం లేదు, ఈ విషయంలో చెప్పండి గురువు గారు అని చాలామంది చెప్పారు. ఎవరు చెప్పారు? నాకు ఆడపిల్లలే చెప్పారు, ఎవరు అబ్బాయిలు చెప్పలేదు. ఎక్కువ శాతం ఆడపిల్లలు ఎవరైతే అమ్మాయిలు అయితే ఉన్నారో వాళ్ళే వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేశారు, అమ్మాయిల గురించి కొంచెం మీరు చెప్పండి అని. అబ్బాయిలు ఎవరు చెప్పలేదు. అమ్మాయిలు ఎలాగ డ్రెస్ కోడ్ సరిగ్గా పాటించడం లేదు, పూలు పెట్టుకొని వస్తున్నారు, ఇంకో రకంగా వస్తున్నారు, వాళ్ళు కోర్టుకు వస్తున్నట్టుగా లేదు వాళ్ళ ప్రవర్తన. మీరు చెప్పాలి గురువుగారు, మీరు సీనియర్ కాబట్టి మీ మాట వింటారు అని. నేను చెప్తాను, కానీ గరికపాటిని గౌరవ చేసినట్టు నన్ను చేస్తారేమో అంటే, అలా కాదండి గురువుగారు మేము చెప్తున్నామని అమ్మాయిలు అడిగారు. అందువల్ల నేను అమ్మాయిలందరినీ కోరేది అదే, ఏమిటంటే మీకు డ్రెస్సులు ఉండొచ్చు, ఫ్యాషన్ చేయాలని కోరిక ఉండవచ్చు, మీకు అనేక రుచులు ఉండొచ్చు, కానీ కోర్టుకు వచ్చినప్పుడు ఆ సీరియస్నెస్ తీసుకురండి, సీరియస్గా ఉండండి. అదే కోర్టు ఏదైనా నేను చెప్తున్నాను కదా, కోర్టులో కేసు చేయడానికి వస్తున్నప్పుడు, కోర్టులో వచ్చినప్పుడు జూనియర్గా వచ్చినా సీనియర్ వెనకాల వచ్చినా మీరు యూనిఫామ్ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. తప్పకుండా అది మన గౌరవం, అది మన రెస్పెక్ట్, మన డీసెన్సీ, మన డెకారం, ఇవన్నీ మనందరికీ కావాల్సింది. మీరు ఎవరు తప్పు చేసినా రేపు వేరే బారోడు కోర్టులోకి వచ్చి చూసి ఈ బార్లో అమ్మాయిలు ఇలాగా తయారై వస్తున్నారేంటి, ఇలా ఉన్నారేంటి, వేరే బార్లతో నేను కంపేర్ చేయను. ఎందుకంటే అక్కడ ఎలాగైనా ఉండొచ్చు, కానీ మన కాకినాడ బార్కి ప్రత్యేకత ఉంది. నేను బాంబేలో ప్రాక్టీస్ చేయడానికి ఒకసారి కేసులు చేయడానికి వెళ్ళినప్పుడు, పాస్పోర్ట్ కేసులు చేయడానికి బాంబే వెళ్ళి కోర్ట్ హాల్లో చూసి అక్కడ ఆశ్చర్యపోయాను. అక్కడ ఆడపిల్లల అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, చిన్న పర్సు, హ్యాండ్ పర్సులో బ్యాండ్స్ పెట్టుకుని వస్తున్నారు, జీన్ ప్యాంట్స్ తోటి స్టైల్గా తయారై సినిమా యాక్టర్లలాగా, సెలబ్రిటీస్లా వస్తున్నారు.
వచ్చి ఆ బ్యాండ్స్ తీసి మెడకు తగిలించుకుని నో గౌన్ నో కోట్ నథింగ్, కోర్టులో కేసు చేసుకుంటారు, మళ్ళీ ఆ బ్యాండ్స్ పర్సులో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అది మహారాష్ట్ర, బాంబే వాళ్ళకి అక్కడ సాగుతుంది. కానీ మనకు అలా వద్దు, ఆ కల్చర్ మనకు వద్దు. మనం కల్చర్ మనం కాపాడుకుందాం. మన పిల్లలు మన గౌరవాన్ని కాపాడుతారు. మన ఆడపిల్లలు కూడా రాబోయే కాలంలో తప్పకుండా ఆడపిల్లల్లోనే ఆడపిల్లలు వాళ్ళకి చాలా ఇలా ఇబ్బందిగా ఉంది, బాగలేదు, చెప్పండి గురువు గారని అమ్మాయిలే చెప్పారంటే దీన్ని బట్టి మిగిలిన అమ్మాయిలందరూ కూడా తెలుసుకొని ఆ రకంగా డీసెన్సీ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. పూలు పెట్టుకుని రావడం కానీ అలాంటి వ్యవహారాలు చేయకుండా సీరియస్గా తీసుకోండి. సీరియస్గా తీసుకుని ప్రొఫెషన్ అది మెయింటైన్ చేయాలి. తర్వాత సీనియర్ జూనియర్ విషయాల్లో కూడా మాకు ముందు నుంచి ఉన్న కల్చర్ ఏంటంటే, ముందు సీనియర్లు ఎవడైనా అవ్వనివ్వండి, సీనియర్ నా ఆఫీస్ జూనియర్ నా సీనియర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ సీనియర్నైనా సరే జూనియర్లు రెస్పెక్ట్ చేయడం, గౌరవించడం, నమస్కరించడం, ఏదో సినిమాలో కాదు శైలిట్లు చెప్పమని కాదు, మొత్తం మీద గౌరవించాలి. నమస్తే సార్ విష్ చేయండి. గౌరవంగా చేస్తే మీకు ఆ సీనియర్ల మీ మైండ్లో మీకు ఒక రకమైన గుర్తింపు వస్తుంది. జూనియర్లు మిమ్మల్ని, ఆ సీనియర్లు మిమ్మల్ని గుర్తిస్తారు. వాళ్ళ గుర్తించిన గుర్తింపు తప్పకుండా భవిష్యత్తులో మీకు పనికొస్తుంది. అది మర్చిపోవద్దు. ఏ సీనియర్ మీకు ఎదురైనా రెస్పెక్ట్ ఇవ్వండి, విష్ చేయడం వదలొద్దు. అలాగే కోర్ట్ హాల్లో కూర్చున్నప్పుడు ఏ సీనియర్ వచ్చినా సరే సీట్లు ఆఫర్ చేసే సంస్కృతి మన బార్లో ఉంది. సీనియర్లకు ముందు సీట్లు ఇవ్వాలి, వాళ్ళు కూర్చున్న తర్వాతే జూనియర్లు కానీ త్రూఅవుట్ మీరు కోర్టులో ఉండండి. కోర్టు వర్క్ అంతా సీరియస్గా ఫాలో అవ్వండి. కానీ సీనియర్లు వచ్చినప్పుడు వాళ్ళకి సీనియర్లకి సీట్స్ ఆఫర్ చేసే కల్చర్ మనకు ఉంది. దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఓటు మ్యాండేటరీ, మరి అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు ఆవిడ గౌన్లో వేసుకుని ఏ దైవాన్ని ఉన్నా నేను చెప్పేది ఏంటంటే, కోర్టుతో ఉంటే మీకు గౌరవం, కోర్టుతో వస్తే గౌరవం, దాన్ని కాపాడుకోవాలి. మ్యాండేటరీయే, అది అన్నీ మ్యాండేటరీ విషయాలే నేను చెప్పేది. నేను లేనివి చెప్పట్లేదు. మనం మ్యాండేటరీగా ఖచ్చితంగా కోట్ ఉండాలి, గౌన్ వేసుకునే వాళ్ళు గౌన్ వేసుకోవాలి, బ్యాండ్స్ కట్టుకోవాలి. అది సీరియస్గా తీసుకోండి. డ్రెస్ కోడ్ కూడా మన ప్రొఫెషన్కి చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకించి మన కాకినాడ బార్నేమో అది వెసక్కుండా మనం దాన్ని పాటిస్తున్నాం, దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇక మీ అందరికీ పేపర్లు వచ్చాయి కదా, అందరూ తీసుకున్నారు కదా. ఇంకా పదే చెప్పాలంటే ఇంకా విషయాలు ఏమీ లేదు. నైతిక విలువల గురించి చెప్తాను. మనం నైతిక విలువలు సమాజంలో మనం ఎలా కాపాడుకోవాలో అన్న విషయంతో పాటుగా ఈ ప్రొఫెషన్లో, లీగల్ ప్రొఫెషన్లో మనం అన్వయించుకోవాలి. ప్రతి విషయంలో మన పార్టీకి జవాబుదారీగా ఉండాలి, వాళ్ళని గౌరవం ఇవ్వాలి, అదే రకంగా వాళ్ళకి అకౌంటబుల్గా ఉండాలి, ఆన్సరబుల్గా ఉండాలి. దాంతోపాటుగా మనం ప్రాక్టీస్ చేసే మన సీరియస్నెస్ ఉండాలి అన్ని విషయాల్లో. డ్రెస్ కోడ్ల విషయంలో, రెస్పెక్ట్ ఇవ్వడం విషయంలో, అలాగే జడ్జెస్ దగ్గర బిహేవ్ చేసే విధానం. చాలామంది జడ్జెస్ దగ్గరికి వెళ్ళి చెప్పగానే, వాయిదా వేయగానే థ్యాంక్స్ అండి అంటుంటారు కొంతమంది జూనియర్లు. థ్యాంక్స్ సార్ అని చెప్పేసి వాళ్ళకి తెలియదు, ఆ కల్చర్ తెలియట్లేదు. ఏ విధంగా కోర్టు లోపల ప్రవేశించాలి, ప్రవేశించినప్పుడు ఎలా ఉండాలి మీరు,
ఏ విధంగా లోపల విష్ చేయాలి జడ్జిని, ఏ విధంగా మీరు బయటికి వెళ్ళాలి, అంతేకాకుండా కోర్టు జడ్జికి వీపు చూపించకూడదు. అది ఎంతమంది పాటిస్తున్నారు? ఆఫీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ? అవును, వాళ్ళ కేసులో చేసుకుంటున్నాను. జూనియర్లకా? అవన్నీ నాకు తెలియదు, కానీ అదే వాళ్ళ ఇష్టం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక్కటి మనం అభ్యంతరం ఎక్కువ చూపించాల్సింది ఎక్కడంటే, మన వాళ్ళు పోలీస్ స్టేషన్స్లో కూడా చాలా ఎక్కువగా వెళ్తుంటాం. అది తప్పని పరిస్థితి. క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు నేను స్టేషన్కి వెళ్ళను, నాకు కుదరదు, నాకు అవ్వదు అంటే కుదరదు, కానీ వెళ్ళాల్సి వస్తుంది. మరి అలాగని ఎంవీఆర్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు బరేల్ గ్రౌండ్స్లో కూడా కనపడతారు. మరి అలాంటివి చాలా ఉన్నాయి మన వృత్తిలో. నేను అవుట్ సైడ్ ది కోర్ట్ ఏది కూడా చెప్పదలుచుకోలేదు, చెప్పను. లోపల కోర్టులో ఉన్నప్పుడు మనం న్యాయవాదులు ఎలా ఉందాం, మన పార్టీలతో ఎలా ఉందాం, జడ్జెస్ దగ్గర ఎలా బిహేవ్ చేద్దాం, మన సీనియర్లతో మనం ఎలా ఉందాం, మన జూనియర్లతో ఎలా ఉందాం, ఈ విషయాలు మాత్రమే నేను చెప్దామని ఈ అవకాశం ఇమ్మని మా ప్రెసిడెంట్ గారిని అడిగాను. కాబట్టి నా ఉద్దేశంలో ఇంకా నేను పదే ఇంకా చెప్పాల్సింది ఏమీ చెప్తాడు, మాట్లాడతాడు. సరే, అలా అందువల్ల సరే అట్లయితే నేను మీ పేపర్ ఇచ్చేసాను. దాంట్లో నా ఉద్దేశాలు చెప్పాను, నా లక్ష్యాలు చెప్పాను, నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్పాను, ఇంతవరకు నేను చూసింది చెప్పాను. కాబట్టి మీరందరూ దాన్ని అర్థం చేసుకోండి. కాకపోతే పదే చెప్పేది ఏమిటంటే, మనం కోర్టు మన డ్రెస్ కోడ్ని చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేద్దాం. మన క్లయింట్లతో మనం నిజాయితీగా ఉందాం. అలాగే కోర్టులో జడ్జెస్ దగ్గర కూడా మనం డీసెంట్గా బిహేవ్ చేద్దాం. కోర్టు డీసెన్సీ డెకారం మెయింటైన్ చేద్దాం. ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం. అది ఇప్పుడు ప్రెసిడెంట్ ఇంతకు మించి ఇంకా నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా నేను ఎక్కువ చెప్తే బోరు కొడుతుంది. అందువల్ల నా ప్రసంగం అయిపోయినట్టే. ఇది క్లాస్ ఏం కాదు, జస్ట్ ప్రసంగం మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మన అడ్వకేట్స్ అందరికీ చాలా ఓపికగా విన్నందుకు బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జవహరాలి గారు చక్కని విషయాలు చెప్పారు. అప్పటికి అంటే మేము 82లో వచ్చాం. అప్పటికి ఇప్పటికే ఒకే ఒక కాంట్రవర్సీ ఇష్యూ ఉంది చెప్తాను. అది ఒకే ఒక కాంట్రవర్సీ. కొంతమంది అలా చెప్తారు, కొంతమంది ఇలా చెప్తారు. అడ్వకేటు అయి ఉండి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి? నేను వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా కొంతమందికి ఆ సమస్య ఉంది. మనకి బార్లో సీనియర్ అడ్వకేట్ ఎస్కే మొహిద్దీన్ గారని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు. ఆయన సెక్రటరీ చేశారు, పీపీగా చేశారు. చాలా ఆయన ఆ రోజుల్లోనే లాంగ్వేజ్ వొకాబులరీ చాలా ఫేమస్. ఆయన ఎస్కే మొహిద్దీన్ గారు. మన ప్రస్తుతం ఇజాజ్ ఉన్నాడుగా, ఆవిడ ఫాదరు, ఈయనకి వరుసగా మామగారు అవుతారు. ఆయన ఒకసారి ఇలాంటి కాంట్రవర్సీ వస్తే నేను అడిగాను. అప్పుడు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా, మేము బాగా యంగ్టర్స్ అంటారు, బాగా కుర్రోళ్ళు మీకులాగా. సార్ గురువుగారు ఇలాగ అడ్వకేటు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా మన జవహరాలు కూడా అదే చెప్పాడు. పాయింట్ రేజ్ వెళ్ళకూడదు అంటున్నాడు. వెళ్ళకూడదు అంటున్నారు. ఏంటండి ఇది? ఏదో అర్ధరాత్రి ఎవరినో రాంగ్ఫుల్ కన్ఫైన్ చేస్తారు. రీసెంట్గా జవహరాలు గారు జూనియర్లు కూడా ఫేస్ చేశారు. అది ఈ ప్రాబ్లమ్ కన్ఫైన్ చేస్తారు. మన క్లయింట్ మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇలా సార్ పోలీసులు ఎత్తుకు వెళ్ళిపోయారు, లేకపోతే 2 రోజులు పెట్టి ఉంచారు. ఏం చేయాలి సార్ అంటే, అప్పుడు ఎస్కే మొహిద్దీన్ గారు వెరీ ఫేమస్.
కానీ రెవెన్యూ లాస్లో కానీ క్రిమినల్ సైడ్ కానీ సివిల్ సైడ్ కానీ వెరీ ఫేమస్. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, బీయింగ్ అడ్వకేట్గా నాట్ ఓన్లీ పోలీస్ స్టేషన్, నీ క్లయింట్కి ఏ సమస్య వచ్చినా సరే కలెక్టర్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళట్లేదని వెళ్తున్నామండి. అది తప్పు లేదు, పోలీస్ స్టేషన్లో తప్ప. చేత అక్కడికి వెళ్ళి గత్తర పనులు ఇన్వాల్వ్ అవ్వకుండా బీయింగ్ అడ్వకేట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ క్లయింట్ గురించి, నీ క్లయింట్ జరుగుతున్న అన్యాయం గురించి, ఈవెన్ మన క్లయింట్ సపోజ్ అఫెండర్ నేరస్తుడైనా లేదంటే లా వైలేట్ చేసేవాడైనా రూల్ ప్రకారం 24 hours కంటే లోపల పెట్టడం లేదు కాబట్టి నువ్వు క్వశ్చన్ చేయొచ్చు, తప్పు లేదు. ఆర్టీఓ దగ్గర పోవట్లేదా? అడ్వకేట్ అంటే ఇందా చెప్పాడు కదా, మనకి డాక్టర్ కంటే చాలా మంచి ప్రొఫెషన్, చాలా గొప్ప ప్రొఫెషన్. అంటే ఎక్కడికైనా మన రాజకీయ గురించి చెప్పాడు ఇదే విషయం. డాక్టర్ కంటే ఓన్లీ ట్రీట్మెంట్ వరకే, లెక్చరర్ ఉంటే పాఠాలు చెప్పే వరకే, ఓ బిజినెస్ మీద వ్యాపారం వరకు. అదే అడ్వకేట్ మనకి అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో కూడా ముందడుగు చేయొచ్చు, ఎవరికైనా అన్యాయంతో క్వశ్చన్ చేయొచ్చు, అయితే ఒక నోటీస్ ఇవ్వచ్చు. అదే ఒక డాక్టర్ నోటీస్ ఇవ్వడానికి లేదు, ఒక బిజినెస్ మ్యాన్ నోటీస్ ఇవ్వడానికి లేదు. మన జూనియర్ అడ్వకేట్ రాజకీయ చెప్పాడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో. అంచేత నాకు ఎస్కే మూర్తి గారు చెప్పారు, అప్పుడు ఉన్నారు ఆయన ఇంకా సీనియర్ మోస్ట్ అడ్వకేటు. అంచేత అడ్వకేటు ఈ ఇప్పుడు కోర్టులు ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నావో ఓ రెవెన్యూ అథారిటీతో ప్రాబ్లం ఉంటుంది. నువ్వు వెళ్ళి యూ గాట్ రైట్ టు రిప్రజెంట్ యువర్ క్లయింట్. అక్కడ అందులో అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. అది ఎదుర్చి ప్రాబ్లం ఏంటంటే అక్కడ గొడవలు పెట్టుకోకూడదు. గొడవలు పెట్టిన కానీ వాళ్ళ అఫీషియల్ అంతా ఒకటైపోయి అడ్వకేట్ మీద 353 కేసులు ఇవ్వడం, రిపోర్ట్లు ఇవ్వడం చేస్తారు అని ఆయన చెప్పారు. అంచేత నేను అడగగానే జవహరాలి ఈ ఎథిక్స్ మీద చెప్పడం, ఈ ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం, చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఇంకా చెప్పాడు కదా బొంబాయి ఒరిస్సాని కోర్టుకి వెళ్ళండి, నేను ఏదో కోపస్తమంటలో కాకినాడ చుట్టే ఉంటాను, ఏదో పై కోర్టులకి వెళ్ళను, ఆలీకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవాలు అని చెప్పాడు. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే ఈ విషయంలో అడగవలసిందిగా కూడా గవర్నర్ సమాధానం చెప్పాడు. డౌట్స్ ఏమైనా ఉంటాయి లీగల్ ప్రొఫెషన్ మీదే, ఏదైనా లీగల్గా మన లీగల్ ప్రొఫెషన్ మీద మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా చెప్పాడు కదా, ఏ డ్రెస్ కోడ్ లేదు ఇవన్నీ. సరే అంటే డ్రెస్ కోడ్ కూడా అందరూ బాగా మెయింటైన్ చేయాలని అనుకుంటారు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని సమస్యల వల్ల కొంతమంది మెయింటైన్ చేయలేకపోతున్నారు. సరే సెకండరీ. మీ అందరికీ కూడా మరొక్కసారి బాగా చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ ఎవరైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా అడుగుతారా క్వశ్చన్? ఏం డౌట్స్? అటువైపు జవహరాలి గారు జూనియర్లు ఏం డౌట్స్ ఉన్నాయా? ఆఫీస్లో ఎలా అడగడం ఉండదు, ఎక్కడైనా అడగండి. నువ్వు అక్కడ నెక్స్ట్ వీక్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. నెక్స్ట్ ఫ్రైడే వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు బై శ్రీమతి టీవీఎస్ శ్రీలక్ష్మి గారు, రామన్ గారు జూనియర్. సబ్జెక్ట్ ఏంటంటే చెప్తున్నాను, సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్కింగ్ ప్లేస్, ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ అండ్ యాక్ట్ 2013. ఇది కూడా చాలా మంచి సబ్జెక్టు. తప్పకుండా నెక్స్ట్ వీక్ కూడా అందరూ వచ్చి సక్సెస్ చేయవలసింది కోరుతున్నాను. ఇప్పుడు మన ప్లేట గారికి డౌట్ ఏదో ఉన్నది చెప్తాడు. నేను డౌట్ గురించి రాలేదండి, ఒక్క విషయం. మొన్న ఫస్ట్ డిఎంసీలో జవహర్ అలీ గారు కూర్చున్నారు.